ఆమె నీ వాసము వెతుకుంటా ఉంది, నీ వాసము దొరికెను అని దేవుడు లేఖను సెలవిస్తా ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ భయపడుతున్న పరిస్థితుల్లో, కృంగిపోతున్న పరిస్థితుల్లో నిజంగా అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏమనంటే ఏందయ్యా అనుకుంటాం. దేవుని స్తోత్రం. కానీ ఇంత భక్తి చేసిన మన భక్తి మనకు గుర్తొస్తుంది. హల్లెలూయా. మన ధర్మ కార్యాలు మనకు గుర్తొస్తాయి, మనం చేసిన త్యాగం గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా మా జీవితంలో కూడా అనేక సార్లు. కానీ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ వాటన్నిటిని కూడా మనం అధిగమించగలిగి ఆమేన్ ఆమేన్ మన జీవితంలో నిశ్చయముగా నిరాశ మన కృంగతీస్తున్న సమయంలో నిరాశను కాదని, నిస్పృహను కాదని, కృంగుదలు కాదని సాతాను అంటది. ఎప్పుడు అంతా ఉంటది, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే, నీ కుటుంబం ఇంతే 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 అంటది. కానీ నా దేవుడు అంటాడు, దేశము ఉన్నత స్థలం మీద నిన్ను ఉంచుతానంటాడు. హల్లెలూయా. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తానంటాడు. ఆమేన్ ఆమేన్. దేవుని ఆత్మ ఎప్పుడు ధైర్యపరుస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడు మన బలపరుస్తుంది. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ పుచ్చుకుని దేవుడు ఎందుకు చూపిస్తా ఉన్నారంటే, ఇది ఎక్కడికి వెళ్ళిందంటే బలిపీఠం వద్ద నీ వాసమును దొరికించుకుందంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. రెండోదిగా మనం చూద్దాము క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 102వ కీర్తన. 102వ కీర్తనలో ఆ మాట రాయబడింది, ఒకసారి చూడండి. 102వ కీర్తన 6-7 వచనం. మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్నా పిచ్చుక వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ పిచ్చుక ఎలా ఉంటదంటే, ఒక పాట, ఒక భక్తిపరుడు ఒక పాట కూడా రాశారు కదా, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను అన్నట్లుగా. ఇది చూడండి, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు అందరూ ఉన్నా అన్ని ఉన్నా కూడా, అది తీసుకెళ్ళండి, అందరూ ఉండి అన్ని ఉండి కూడా ఏంటో లోన్లీనెస్. హల్లెలూయా. ఏంటో